కార్తీక పురాణం 5వ రోజు పారాయణము. నవమాధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగువు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ మాకు విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశదిశా కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్షులుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండన అర్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతు హింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను ఆశించేవాడు, సొమ్ములు తీసుకుని పక్షాన్ని అవలంబించేవాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకునేవానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులను, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపి కూప తటకాది నిర్మాణాటంక పరులని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మాలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవానిని, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణస్వ గోహత్య ఇత్యాది పాపయుక్తాలైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మెత్తి దాసీ సంగములోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులిలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసి కాష్ట మాలికలను ధరించేవాడు, గృహాంగణాలతో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానాన్ని ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవరైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణు దూతల సంవాదానంతటిని వినిన అజామిలుడులోని జీవుడు తన శారీరక
కృత దాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చెరువందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమయ్యారు? నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వాపై హరినామం ఎలా వచ్చింది? నాకీ వైకుంఠం ఎలా ప్రాప్తించింది? అని తనలో తానే అనుకుంటూ హరినామ స్మరణను చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా, హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. నవమాధ్యాయ సమాప్తః. దశమాధ్యాయము. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మంలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతలు మాటలకు యమదూతలెందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు. వశిష్ఠ ఉవాచ. నీవడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిషుద్ధుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడు అయి ఉండి కూడా ఆయుధపాని అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడు అయి ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడుండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొక సారి అతగాడు తనకు లభించిన యయావార వస్తు జాలానంతటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిన్ని మంచినీళ్ళివి అని త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రితి అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన చారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించడానికే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బ్రతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణచారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతుకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం
ఆ శివార్చకుడు రౌరవాది మహా నరకాల అనుభవించి సత్వనిష్ఠుడి కొడుకైన అజామీలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవమును పొంది కన్య కుబ్జములోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గతమీయమైన ఒక బ్రాహ్మణుడా బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికిచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామీలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామీలుడి పూర్వగత ఇది. సమస్తమైన పాపములకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వా హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానో కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు. మోక్షశక్తులకు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధంగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారని తెలుసుకో. పాపనాశనీయైన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే నవమ దశమ అధ్యాయౌ సమాప్తః. 5వ రోజు పారాయణం సమాప్తం.